సార్ నమస్తే. వీడి పేరు నిఖిల్, మార్టిన్ సార్ స్టూడెంట్. రమ్మని చెప్పారు. ఫస్ట్ బస్సు దొరికింది, అందుకే తొందరగా వచ్చేసాం. పోండి పోండి. సరే సార్. చూడు ఇక్కడేనా? దొరికింది. అక్కడి నుంచి వాళ్ళెవరూ అక్కడ ఉండకూడదు. దూరంగా ఉండు, దూరంగా వెళ్ళు. దూరంగా నుంచారా? క్లోజ్ సార్. తీసుకో. మీరు తీసుకోండి అన్నయ్య. పర్లేదు తీసుకోండి. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్స్ అన్న. మీరు డ్రైవ్ చేయండి అన్నయ్య. నేనా? ఫస్ట్ మీరే డ్రైవ్ చేయండి. పర్వాలేదు, పికప్ బాగుంది. బాగుందంట అరవింద్. ఇక నువ్వు ఎండల్లో బైక్ మీద తిరగక్కర్లా. వద్దేనా, వాడే నా ఫస్ట్ లవ్. నేను ఈవినింగ్ జాబ్ చేస్తూ ట్యూషన్ చెప్పిన డబ్బులతో కొన్నది. వాడు లేకపోతే నాకు అస్సలు తోచదు. ఇది ఎప్పుడో ఒకసారి తీయడానికి. కలర్ సెలెక్షన్ అదిరింది. లెగ్ స్పేస్ కూడా బాగుంది. దీనికంటే పెద్ద కార్ తీసుకోవాల్సింది. బెంజే బుక్ చేసి ఉంటా, కానీ అనుకున్న కలర్ దొరకలేదు. దీని డ్యూ ఎలా కట్టాలో తెలియట్లేదు. అక్వారి వాళ్ళతో టచ్ లో ఉంటే చాలు, బాగా సంపాదించుకోవచ్చు. రే 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 ఏదైనా కొనే ముందు ఆలోచించుకోవాలి, అర్థమైందా? కార్ను క్వార్టర్స్ తీసుకెళ్ళిపోతావా? రేపు వెళ్ళిన స్కూల్లోనూ కాలేజ్లోనూ డ్రాప్ చేస్తానని ప్రామిస్ చేశాను. అట్నుంచి అటు వెళ్ళడమే. మేడం ఈ చిన్న బండిలో కాలేజ్కి వెళ్తారు వెళ్ళరు? డ్రాప్ చేయడం అలా ఉంచండి, తప్పకుండా ట్రీట్ ఇవ్వాలి చిన్నానా. ఏంటి ప్రమోద్, ఎక్కడికైనా వెళ్దామా? అది చాలు. నిన్నంతా లకిడి కప్పుల్లోనే నైట్ పెట్రోలింగ్. అప్పుడే ఒక బండి వచ్చింది, అది డస్టర్. వాడిని చూడగానే తెలిసింది వాడు తాగున్నాడని. సరే నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగాడు.
ఆ బండి దొంగ బండేమోనని నాకు అనుమానం వచ్చింది. వాడిని కిందకి దిగమని చెప్పి బండిని తరోగా చెక్ చేసినప్పుడే డాష్ బోర్డ్లో ఈ పెప్పర్ స్ప్రే కనిపించింది. తర్వాత ఈ ఫోన్ కూడా ఉంది. అనుమానం రాగానే ఈ ఫోన్ ఓపెన్ చేసి నా ఫోన్కి డైల్ చేశాను. ఏంటా అని చూస్తే హత్య చేయబడ్డ మార్టిన్ నెంబర్. ఇది ఆ మిస్సింగ్ ఫోన్ సార్. వాడికి తెలియకుండా దీన్ని నా పాకెట్లో పెట్టుకున్నాను. సరే, అతను ర్యాష్ డ్రైవింగ్ అనే పెట్టి కేసు పెట్టి వదిలేశాను. వదిలేశారా? ఇంకెవరున్నారు టీంలో? నేనొక్కడిని డీల్ చేశాను సార్. నాకు అనుమానం వచ్చి మన వాళ్లతో మిగతా వెహికల్స్ని చెక్ చేయమని డైవర్ట్ చేశాను. మనం అనుమానించే లిస్టులో ఎవరైనా? లేదు సార్, అతని పేరు చంద్రమౌళి. లైసెన్స్లో అలాగే ఉంది. దీని గురించి మీరు వాడిని అడిగినప్పుడు వాడు ఏదైనా చెప్పాడా? లేదు సార్, ఎలాంటి లీడింగ్ క్వశ్చన్ తనను అడగలేదు సార్. కన్ఫెషన్ అయిపోయిందంటే? కన్ఫెషన్ అయిందంటే మరి కస్టడీలోకి తీసుకోవచ్చు కదా సార్. కస్టడీలోకి తీసుకొని క్రైమ్ సీన్లో కనిపించకుండా పోయిన మొబైలే కదా సార్ రికవర్ అయింది. తర్వాత నేరస్తులు ఉపయోగించిన పెప్పర్ స్ప్రే కూడా. సెషన్ కోర్టులో విచారణ జరుగుతోంది. సాక్షులను కూడా విచారించారు. ఇక ఇందులో మనకు పని లేదు. మురళికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల గురించి మనమేం బదులు చెప్పగలం? గత 3.5 నెలలుగా వాడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అందుకు ఎవరు బాధ్యులు? తెలియక పొరపాటు జరిగింది, క్షమించండి అంటే అంతటితో తీరిపోయే సమస్య కాదు ఇది. యూనిఫామ్ తీసేసి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. నువ్వు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళందరం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరు, నేను, ఈ రూమ్లో ఉన్న అందరం. రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవ్ అని పెట్టి కేసు పెట్టిన ఎవడో ఒకతను. దీనిపైన వాడి గురించి ఎవరు ఆలోచించకండి. మరి మురళిను? వాడిని బయటికి రానివ్వు, మనం ఏదైనా సహాయం చేద్దాం. అవును సార్, దీన్ని ఇంతటితో వదిలేసి అందరం మర్చిపోవటం మంచిది. ఇకపై తప్పు జరిగినప్పుడు పొలిటికల్ ప్రెషర్ అనే పేరుతో దొరికిన వాడిని నేరస్తుని చేస్తారు, అంతే కదా? అదేనయ్యా సిస్టమ్. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మంత్రులు, రాజకీయాలు, ఓట్లు, వాగ్దానాలు ఉన్నంత వరకు అందులో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఈ 5 కాకపోతే వేరే 5. అది ఈ 5 అయి ఉండకూడదు. అట్లీస్ట్ నేను ఆ 5లో ఉండకూడదు. అది నువ్వు ఒక్కడివి మాత్రం నిర్ణయం తీసుకుంటే చాలదు. చాలు, ఒక్కడు మాత్రం ధైర్యవంతుడైతే వాడు నిర్ణయం తీసుకుంటే చాలు. నువ్వు ధైర్యశాలివి కదా, నువ్వే వెళ్ళి ఆధారాలు పట్టుకురా. వెళ్ళరా. గెట్ అవుట్. ఆ రోజు మేము క్రైమ్ సీన్లో కొన్ని హెయిర్ స్టైల్స్ కలెక్ట్ చేసి ఉంచాం, ఫింగర్ ప్రింట్స్ కూడా. మార్టిన్ ట్యూషన్ చెప్తూ ఉండేవాడు కదా, కొందరు అమ్మాయిలు డైలీ వస్తూ పోతూ ఉండేవారు. అలాగే గెస్ట్లు కూడా వచ్చి ఉండొచ్చు. ఆ పాసిబిలిటీస్ అన్నీ అలెక్స్ సార్తో నేను డిస్కస్ చేశానే. మురళివి కాకుండా మిగతా వాళ్ళతో డిఎన్ఏ మ్యాచ్ అయ్యేలా ఏమీ దొరకలేదా? లేదు, వన్స్ మురళి అని కన్ఫర్మ్ అయిన తర్వాత మాకు అది అంత ముఖ్యం అనిపించలేదు. అదే కాక బ్లడ్ స్టైన్స్ మురళిది మాత్రమే ఆ క్రైమ్ సీన్లో దొరికింది. ఏంటి సార్, ఎనీ ప్రాబ్లం? నథింగ్, జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ దట్స్ ఆల్. ఓకే. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇది, ఎవరితోనూ డిస్కస్ చేయకండి. సార్, నేను ఆధారాలతో ఏమైనా? ప్రస్తుతానికి వద్దు, నేను సార్ చూస్తాను. అందులో ఇప్పుడు మీ అన్నయ్య ఇన్వాల్వ్ అయ్యాడు. నీకు 100 ఏళ్ళ ఆయుషయ్యా. నా ఆయుష్ను తగ్గించడానికంటూ కొందరు ఉన్నారు కదా సార్. నేనుండగన్నా, ఎలా తగ్గిస్తారో అది చూద్దాం. రా అలెక్స్, కూర్చో. సార్, నువ్వు బయలుదేరు. సార్, భలేవాడవయ్యా నువ్వు. 100 ఏళ్ల నాటి సరుకు ఉంది, తెస్తున్నాను అని ఆశ పెట్టావు. నేను బాబీ గారి క్లబ్ లో ఎంతసేపు వెయిట్ చేసామో తెలుసా? సెక్యూరిటీ మీటింగ్ అయ్యేసరికి లేట్ అయింది. ఇవాళ తప్పకుండా తీసుకొస్తాను. సార్, నేను ఆల్రెడీ అన్ని పేపర్స్ ఇచ్చేసాను. మళ్ళీ వేరే పేపర్స్ కావాలని అడుగుతున్నాను. ఎందుకు సార్? పేపర్స్ కావాలంటున్నారు సార్, ఒకసారి లోనికి రా. సార్. ఓకే.